నమస్తే, వెల్కమ్ టు సమయం తెలుగు. తెలంగాణలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమె రాసిన లేఖ లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు ఆ లేఖ పైన ఆమె స్పందించడం, ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్గా మారాయి. వాటి మీద జనాలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కవిత ఇష్యూ జరుగుతుంది కదా, ఆ లెటర్ గురించి, కామెంట్స్ గురించి, ఆమె చేసిన కామెంట్స్ అన్ని దాదాపు కేటీఆర్ మీద చేసినట్టు కనిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? ఇంకా ఏముంది, రాజకీయం అంటే అలా ఉంటుంది. కానీ వేరేళ్ళు ఆమె రాసిన లెటర్ వేరే రిలీజ్ చేయడానికి వేరేళ్ళకి ఏం అవసరం ఉంటుంది? వాళ్ళే ఏదో చిన్న ఒక డ్రామాలాగా ఉంటుంది, అంతే తేడా. కేటీఆర్ ఉండొచ్చు, కవిత ఉండొచ్చు. వాళ్ళు రీసెంట్ రేటు వేరే దగ్గర ఎందుకు పోతుంది? వీళ్ళు ఇస్తేనే కదా పోయేది. అయితే ఆమె అంటుంది, నేను ఇంతకుముందు 20 ఏళ్ళ నుంచి నేను రాస్తున్నా, మా నాన్నకు అన్ని చదివి చింపేస్తాడు, కాకపోతే ఈసారి మాత్రం ఎందుకు చేసిండు బయటకు వచ్చిందో తెలియదు, ఎవరో చేసిరు. ఇప్పుడు ఆయన కేటీఆర్ సార్ ఉండికేసి ఇప్పుడు అది కార్ రేసింగ్ దాంట్లో కొన్ని అమౌంట్ ఉంది. ఆయన ఇప్పుడు ఈడీ అని అన్ని రైట్స్ జరుగుతున్నాయి. ఈమె మీద కొన్ని ఇంతకుముందు కూడా ఈమె కూడా సెంటర్లో పోయి ఉండొచ్చింది. అవన్నీ ఇలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే ఏదో ఒక డ్రామా చేయాలని చేస్తున్నాం, అంతే తేడా. ఇంతకుముందు ఆమె జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో కలపాలని ప్రతిపాదన తెచ్చారు. నేను వద్దన్నా, నేను ఉన్న రోజులు బీజేపీలో కలపనియ్యా, అందుకే నేను బయటకు పంపించాలని ట్రై చేస్తారు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఏదో చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే నడవదు కదా. ఆ రకంగా చెప్పాలి, ఇంకా తప్పదు. ఇంకా అది ఏదో ఒకటి చేస్తే పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడుతారు, పబ్లిక్ దానికి డైవర్ట్ అవుతారు, అంతే తేడా. అంటే పబ్లిక్ డైవర్షన్ అయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ? ఇంట్లో కూడా చాలా రకాలు నడుస్తున్నాయి. ఇంకా ఆమె ఒక సపరేట్గా ఆమె వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు, అన్న చెల్లెలకి అండర్స్టాండింగ్ లేదు, బామరులకు అండర్స్టాండింగ్ లేదు, తల్లి కొడుకు బిడ్డ తండ్రికి అండర్స్టాండింగ్ లేదు. మెయిన్ తండ్రి కొడుకుకి ఏది మాట్లాడతారో ఏం చేయాలో ఆయన మైండ్ సెట్ వేరే, ఈయన మైండ్ సెట్ వేరే. అలాగే వాళ్ళే విడిపోయే ఒక ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో కొన్ని రోజుల్లో పార్టీ ఉండదని చెప్పి పబ్లిక్ చాలా పెద్ద టాక్ ఉంది. అది ఏం జరుగుతుందో కళ్ళ లైవ్ చూస్తే పోదాం. ఏముంది, ఇదే టైంలో హరీష్ రావు కూడా ఏకనాథ్ షిండే అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు బీజేపీ వాళ్ళు. హరీష్ రావు అంటే ఆయన చాలా మంచి క్లారిటీగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ లాజిక్ ఒకటి మాట్లాడిండు. నేను కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడు, అయితే కేసీఆర్ ఏం చెప్తే అది నేను చేస్తా. కేటీఆర్కి అధ్యక్ష పదవి ఇచ్చికేసి మొత్తం పక్కల అప్పచెప్తే ఆయనకైతేనే పనిచేస్తానంట. అంటే అక్కడ సింపుల్గా సానుభూతి పొందుతుంది పబ్లిక్లో. మరి కవిత మాత్రం నాకు కేసీఆర్ ఒక్కడే నాయకుడు, మిగతా వాళ్ళు కాదు, నేను ఆయన నాయకత్వం కిందనే పనిచేస్తా అని, కేటీఆర్ వద్దు అని ఇండైరెక్ట్గా. ఎవరి దాని స్వార్థం కదా అక్కడ. నాకు పదవి అప్పచెప్తే నేను సీఎం కావాలని ఎవరు వాళ్ళకి ఉంటుంది. పబ్లిక్లో నేను కూడా మహిళల దాంట్లో నేను జైలుకి పోయేసి వచ్చిన, దాన్ని చూసుకుంటే ఎవరు జైలుకి వచ్చిన వాళ్ళంతా సీఎం అయ్యారని చెప్పి ఒక చిన్న టాక్ ఉంది పబ్లిక్లో. అట్లా నేను బి సీఎం అయితేనేమో కేటీఆర్కి ముందేనే పోయినా అని ఒక చిన్న మైండ్ సెట్తో మాట్లాడుతుంది, అంతే తేడా. అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో గొడవ వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మళ్ళీ మైలేజ్ వచ్చే అవకాశం ఉందా? ఏముంది, అదేముండదు. చాలామంది అంటారు ఈమె కాంగ్రెస్లో పోతుందేమో, అందుకే డ్రామా చేస్తుందేమో అని అంటారు. అంటే ఆమె ఇంటెన్షన్ ఎవరికి చెప్పలేదు కదా, ఆమె పబ్లిక్ దునియా అనుకుంటారు. దానికి మనం ఏమి సమాధానం చెప్పలేము. నాకు తెలిసి ఒకటే ఏమన్నంటే, వీళ్ళు మూడు రకాలుగా డ్రామా ఆడితే ఇప్పుడు ఈడీ రైట్స్ అవన్నీ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. వాళ్ళ మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి. అప్పట్లో చాలా పబ్లిక్ తెలుసు కదా ఆల్రెడీ. పబ్లిక్ మార్చింది ఎందుకు? మంచి బలంగా ఉన్నదాన్ని వాళ్ళు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన ఇవన్నీ చూసుకేసి పబ్లిక్ వాళ్ళకి ఇంకా ఈ సంవత్సరం మళ్ళీ ఇచ్చినాం అనుకో, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా తట్టుకోలేమని చెప్పి పబ్లిక్ కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఒక పార్టీని గెలిపించుకున్నారు. ఆ పార్టీ ఉంది, కొద్దిగా కష్టకాలంలో ఉంది. సరే ఇవాళ రేపు మారుతుంది. ఏముంది, పబ్లిక్ మైండ్ సెట్ కూడా మారుతుంది. పబ్లిక్లో కొద్దిగా ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అనేది గవర్నమెంట్ కరెక్ట్ లేదు. ఈ అప్పులు చేసిన మిత్తులు గట్టనే సరిపోతుందని అంటుండు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు ఏపీలో జరిగింది కదా, వైఎస్ రాజశేఖర బిడ్డ కొడుకు ఇద్దరు కొట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు వేరు పార్టీలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళది కూడా కేసీఆర్ బిడ్డ కొడుకు కొట్టుకున్నారు, అట్లే ఉంటుందేమో అని టాక్ అనిపిస్తుంది. ఏదేమైనా అంతా కాంగ్రెస్ పార్టీకి ప్లస్. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వాళ్ళకే ప్లస్. ఇది ఏం చేసుకుని వాళ్ళకే ప్లస్. వీళ్ళు నిజాలుగా విడిపోతారు. తర్వాత అక్కడ ఏమైతే పార్టీ మనిషికి ఒకరు చీలిపోయినప్పుడు ఎవరికి గట్టి బలం ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు నలుగురు కానీ ఒక్క స్థాయి మీద, ఒక్క ప్లాట్ఫారం మీద కరెక్ట్గా ఉంటే ఏదైనా సాధిస్తారు. నేను నాదే నీదే అన్నప్పుడు పబ్లిక్ ఎవరు అంబలు పోవాలని కన్ఫ్యూజ్గా అయిపోయి ఎక్కడ బలం ఏర్పడుతుంది? కేసీఆర్ ఉన్నాడు కదా అక్కడేమో. కేసీఆర్ ఏం లేడు, ఇంకా అయిపోయాయి. కేసీఆర్ పరిపాలన అయిపోయింది. కేసీఆర్ కూడా నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు లేరు, అయిపోయింది. అది ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు, అంతకుమించి ఎక్కడ రాలేడు, మళ్ళీ గెలవడలేదు. అలాంటప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ పోటీ చేయలే, అప్పుడు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తే గుండె సున్న వచ్చింది. అన్నీ చూసుకుంటే ఇంకా అక్కడ కేసీఆర్ని నమ్మే పరిస్థితులు లేరు పబ్లిక్ అనే ఒక చిన్న విషయం అయితే తెలుస్తుంది పబ్లిక్లో, అంతే.
కవిత ఇష్యూ జరుగుతుంది కదా, మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటామంటే అది ఒక డ్రామా అనిపిస్తుందండి మాకు. డ్రామా అంటే ఇప్పుడు ఈడీ నోటీసులు ఇస్తుంది, ఈయనకేమో రేస్ల వల్ల, ఆయనకేమో కాళేశ్వరం వల్ల వీళ్ళకి వస్తున్నాయి కాబట్టి దానివల్ల టాపిక్ డైవర్ట్ చేయడానికి అనుకుంటున్నాం మేమైతే. అదొక టైం వచ్చి, లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసము బావబామర్దులు ఈమె ఆడపడుచు ఆస్తులు నాకింత నీకింత అని చెప్పి వాటి కోసం కొట్లాడుకుంటా ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది మాకైతే. అంటే కాళేశ్వరం నోటీసులు ఇచ్చినప్పుడు, కేసీఆర్ ఇచ్చినప్పుడు నిరసన చెప్పలేదు, పార్టీ నడిపించడం ఇట్లేనా అని చెప్పేసి వాళ్ళ అన్నను అంటున్నట్టు టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ అన్న చేయలేదు, నిరసన ఈమె కూడా చేయలేదు కదా, ఏమేం చేసింది ఈమె కూడా ఏం చేయలేదు కదా. వాళ్ళకి వాళ్ళ నాన్న ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి వాళ్ళకి సంబంధం లేదు. పార్టీ పగ్గాలు కావాలి నాకు, సీఎం చైర్ కావాలి నాకు, ఆస్తులు కావాలి అంతే ఉంది. కానీ వాళ్ళ నాన్న ఎటు పోతే ఏంటి, వాళ్ళకి ఏమైతే. ఇప్పుడు ఈమెకేమో జైలుకి పోయి రాగానే అందరు పబ్లిక్ జైలుకి వెళ్ళేసి వస్తే సీఎం అయిపోతారు అనగానే అందరు అనగానే నేను కూడా అయిపోతా అని చెప్పి ఈమెకు ఆశలు పుట్టేసినాయి. ఈమెకు ఆశలు పుట్టేసి ఈమె కూడా నాకు సీఎం కావాలంటుంది. వాళ్ళ అన్ననేమో నేనే వారసుని, నీ కొడుకుని నాకే కావాలని అని అన్నట్టు. హరీష్ రావు ఏమో మంచి గ్రిప్ ఉన్నాడు, వీళ్ళందరికంటే అనుభవం ఉన్నాడు కాబట్టి నేనెందుకు కావద్దని ఆయనకు ఆశ. అన్ని ఎంత చేసినా కానీ మళ్ళీ ఎటు పోతే మా కాంగ్రెస్ మీద వస్తారు. మా కాంగ్రెస్ మీద పడి ఏడవడం ఎందుకు కానీ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు వచ్చారు, ఏదో చేస్తున్నారు. వాళ్ళతో అయినంత వీళ్ళగా అప్పులు చేయకుండా వాళ్ళు కలిపే అవసరం లేదండి. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఒకటే ఎంపీ ఎలక్షన్ లో సపోర్ట్ చేశారు, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సపోర్ట్ చేశారు, అన్ని సపోర్ట్ చేశారు. ఎప్పటి నుంచి ఒకటే ఉన్నారు, ఇంకా కలపడం ఏముంది, ఇండైరెక్ట్ కలిసే ఉన్నారు కదా ఆల్రెడీ. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాత్రము ఈమె వైఎస్ జగన్ కి షర్మిల ఎట్లయిందో ఇప్పుడు కేటీఆర్ కి కవిత కూడా అట్లే అవుతుంది అని అన్నాడు కామెంట్. ఇప్పుడు ఆస్తుల కోసం గొడవడి ఈమె ఇలా పౌరుషంతో బయటకు వచ్చేసిందంటే అక్కడ జగన్ అన్న వదిన బాణం లాగా షర్మిల ఎలా అయిందో ఇక్కడ కూడా అలానే కేటీఆర్ వదిన బాణం లాగా అయిపోతుంది. అంటే అక్కడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లేడు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి ఎవరు లేరు పెద్ద. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ ఉన్నా కానీ కేసీఆర్ మాట వినేలా లేరు కదా. కేసీఆర్ మాట వినేలా ఉంటే ఈమె బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడదు కదా. కేసీఆర్ మాట వినకే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి మరి, ఆయన ఏకనాథ్ షిండే అవుతాడు అని జనాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏకనాథ్ షిండే అయినా అవ్వచ్చు, ఎందుకంటే బీజేపీకి కూడా అలాంటివే కావాలి. బీజేపీ ఏంటంటే ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు దొరికితే అక్కడ గ్రిప్ తెచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఆ స్టేట్లలో అన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ ఇలా ఎమ్మెల్యేలను ఉండము, గవర్నమెంట్ పడగొట్టడము, వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయడము, హిందూ ముస్లిం గొడవలు పెట్టడము, మత రాజకీయాలు తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఈ మొత్తం పరిణామాలలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏముండదండి. వీళ్ళు ఇలా కొట్టుకున్నారంటే షర్మిల పరిస్థితి కవితకు వచ్చేస్తుంది. కేటీఆర్ హరీష్ రావు అయితే ఎలాగ ఏకనాథ్ షిండే అయినా అవ్వచ్చు బీజేపీ. కానీ నాకు తెలిసిన రఘునందన్ రాజా సింగ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇలాంటి కరెక్ట్ వాళ్ళు ఉంటే హరీష్ రావుని కూడా ఏకనాథ్ షిండే అవ్వనివ్వరు. తెలంగాణలో మహారాష్ట్రలో అయినట్టు ఇక్కడ కూడా అయ్యాల్సి ఉంటుంది కదా. అక్కడ గట్టి కండెట్ లేరేమో కానీ ఇక్కడ రాజా సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళంటి వాళ్ళు ఉంటే కష్టమే నాకు తెలిసినంత వరకు. కేటీఆర్ అయితే ఇక సున్నా పిల్లు లెక్క ట్విట్టర్ లేక ట్విట్ ఎక్కడ చూసాలి అంతకంటే మేమేమంటే ఏదైనా గొడవ అయినా సరే వాళ్ళు చెల్లె అన్న కాబట్టి సరిపెట్టుకోవాలి. ఏదైనా అంటే ఏమన్నా వీళ్ళు కొట్లాడుకుంటే మళ్ళీ పెద్ద అయినా మాట పోతుంది. కేసీఆర్ గారు ఒక మంచి ఆయన మాజీ సీఎం గారు కాబట్టి మనకు ఆయన మంచి ఇంతకుముందు తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ తెచ్చాడు కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్గా ఉండి మళ్ళీ సెకండ్ కేసీఆర్ గెలిపించి మనం తెలంగాణని కాపాడుకోవాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఏ గొడవ లేకుండా కూడా ఇద్దరు చదువుకొని అన్న చెల్లెలు కాబట్టి ఒప్పందంతో మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ నడిపించాలని కోరుకుంటున్నాం. మా ఆలోచన అంతే. అంటే ఆమెను బయటకు పంపిద్దాము, బీజేపీ పార్టీని కలిపేద్దాము అని కుట్ర జరుగుతుంది అని జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన వచ్చిందట. ఇప్పుడు దాని గురించి అవును చెప్పారండి, ఇవాళ టీవీలో చూసాం మేము. జైల్లో ఉన్నప్పుడే బీజేపీ టీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇందాక. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. అది ఏదన్నా వాళ్ళకు ఉంటే ఏదైనా లోపల సర్దుకొని పార్టీ టీఆర్ఎస్ పార్టీ దెబ్బతినకుండా ప్రజల్లో ఇన్నేళ్ల నుంచి 20 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి అది జాగ్రత్త కాపాడుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మా ఆలోచన. అయితే వాళ్ళ అన్న పూరంలో మాట్లాడాలి, బయట మాట్లాడొద్దు అని చెప్తే పూరంలో ఏం లేదు అందుకే బయట మాట్లాడుతున్నాను అమంటుంది. ఇంకా అది వాళ్ళకి తెలియదండి, వాళ్ళ ఒప్పందం ప్రకారం మాకు తెలియదు కదా, మనం చూడలే కదా, వాళ్ళు ఏమనుకున్నారో మాకు తెలియదు. మాకు తెలిసిన కాడికైతే బీఆర్ఎస్ పార్టీ మంచి యూనియన్గా ఉండాలి, ప్రజల్లో రావాలి, సెకండ్ మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నాం. రెండోసారి కూడా సీఎం కావాలని మా విన్నపం. ఆయన ఉంటేనే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడతానని మా ఆలోచన అంతే.
మరి ఈ ఇష్యూ ద్వారా మళ్ళీ ఏదైనా జరగచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇష్యూ ద్వారా కంటే ఇంకా పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకొని ఆయన ఏమన్నా ఇద్దరికి, అన్నకు చెల్లెకి ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇదే టైంలో మళ్ళీ హరీష్ రావు ఏక్నాథ్ షిండే అవుతాడు అని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళైతే అంటున్నారు, అయితే వస్తుంది ఏకనాథ్ షిండే అవుతాడు, పార్టీ ఆయన చేతిలో పోతుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అదైతే మనం కరెక్ట్గా అయితే చెప్పలేము. హరీష్ రావు గొడవ దుంకే అవకాశాలు ఉన్నాయని మీరు అనిపిస్తుందా? చెప్పలేము, దుంకొచ్చు కూడా, ఏకనాథ్ షిండే అవ్వచ్చు కూడా, చెప్పలేము కదా. ఇప్పుడు రెండో వాళ్ళు కొట్లాడితే మూడో వాళ్ళకి లాభం అనేది శాస్త్రమే ఉంది కదా, అవ్వచ్చు కూడా, చెప్పలేము. వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా ఉందో ఇట్లా హరీష్ రావు ఇది పోతే మళ్ళీ కొంచెం బీఆర్ఎస్కు బ్యాడ్ నేమే వస్తుంది. అది బ్యాడ్ నేమ్ రాకుండా కేసీఆర్ గారు దాన్ని ముగ్గురు కూర్చోబెట్టి మాట్లాడి సర్ది చెప్తే బాగుంటుందని మా ఆలోచన. కలిసి ఉంటే మంచిది కదా, కొద్దిగా పికప్ వస్తుంది. ఒంటరి అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మనిషికి పికప్ కావాలంటే మంచి జాయింట్ కావాలి. అదే మొత్తం కేటీఆర్ మీద కామెంట్ చేసినట్టే అనిపిస్తుంది. అవునా? మరి వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మళ్ళీ వైఎస్ జగన్ షర్మిల లాగానే అవుతుంది అని అంటారు. కరెక్ట్, మరి అలాగే అవుతుంది. ఆ టైపే ఈ టైప్ అవుతుంది. కలిసి ఉంటే కొద్దిగా పికప్ బాగుంటుంది. మరి ఇటు అటు తిరిగితే మరి మనిషి ఒక మాట ఆడుతారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది. ఇంకెక్కువ కథ, స్టోరీ ఎక్కువ అయిపోద్ది. ఇంకా వాళ్ళు జాయింట్ ఉంటే కొద్దిగా యూనిఫామ్గా ఉంటుంది, లేదనుకో అంగం అయిపోద్ది. ఇటు ఎగురుతుంటుంది అట్లా. పెద్ద ఆయన ఏం చేస్తాడు అంటారు ఇప్పుడు? పెద్ద ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? ఎవరు పెద్ద ఆయన? కేసీఆరా? కేసీఆర్ కొడుకు సపోర్ట్ చేస్తాడు కదా, కొడుకు మళ్ళీ రావాలని. బిడ్డ ఇడిచి పెడుతున్నట్టు ఏమో మరి వాళ్ళ ఫ్యామిలీలో మనకేం, వాళ్ళ ఫ్యామిలీలు ఏముంటాయి మనకేం తెలుస్తుంది, తెలవదు కదా. మంచిగా ఉంటే మొత్తం ఫ్యామిలీ మంచిగా ఉంటే కొద్దిగా పికప్ బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా లేదా, మంచిగా ఉందా? కాంగ్రెస్ ఏ ప్రభుత్వం కాదు. కేసీఆర్ ముందు వస్తే కేసీఆర్ నడుస్తుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వమే నాకు మెయిన్. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దిక్కే జంప్ అయిపోతుండాలి. అర్థమైందా? ఈ నాయకులందరూ మరి ఏం చేస్తారా? జెండా ఎగరేస్తారా? మరి ప్రపంచం వాళ్ళ దిక్కు అలాగే నడుస్తుంది. కేసీఆర్ వచ్చిన కేసీఆర్కి జై తెలంగాణ అంటాం. కేసీఆర్ బిడ్డ లేఖ రాసింది కదా, అది లీక్ అయింది కదా, దాని మీద ఏమనిపిస్తుంది నీకు? కొత్త పార్టీకి వస్తుందని చెప్తుంది. కొత్త పార్టీ వస్తే ఏం చేస్తుంది ఆమె? ఏం చేస్తే కాంగ్రెస్ వస్తే ఏం చేయలేదు, ఏమి వచ్చి ఏం చేస్తుంది? బీజేపీలో కలుపుతారు అని అంటుంది. ఆమె ఉన్నంత వరకు కల్పనీయ అంటుంది, బీఆర్ఎస్ లోనే ఉంటా అంటుంది. బీఆర్ఎస్ ఒక మంచిగా ఉంది, బీజేపీలో పోతే అంత ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇప్పుడు ఆమె అనే వాక్యాలన్నీ వాళ్ళ అన్నని అన్నట్టే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు? మేమేమనుకుంటాం సార్, వాళ్ళు పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేదు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది అనుకో, ఆమె బయటకు వచ్చింది, ఎవరికి ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఆమెకే ప్రాబ్లం. ఆమెకే ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ మంచిది అని అందరు కోరుకుంటున్నారు. బీజేపీలో పోతే అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ అందరూ మొత్తం పార్టీలు అంటే అది ఇండియా, అందరు జనాలు ఇక్కడక్కడ అయిపోతారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా మంచిదని అందరు కోరుకున్నారు. మళ్ళీ ఏమి బీజేపీలో పోతారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏపీలో జగన్ షర్మిల ఇట్లా కొట్లాడుకున్నారు కదా, ఇద్దరు అన్నయ్య విడిపోయారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్లనే అవుతుందో ఏమో తెలియదు. వీళ్ళు అట్లనే ఇప్పుడు కేటీఆర్ చెప్తుంది కదా, నేను ఉన్నప్పుడు దాకా ఏం కాదని. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు అక్కడంటే రాజశేఖర రెడ్డి లేడు, ఇప్పుడు వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, కేసీఆర్ ఉన్నాడు కదా. నేను ఒక మాట చెప్తలేడు సార్, పెద్ద సార్ కేసీఆర్ ఒక మాట చెప్తలేడు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? పెద్ద సార్ బయటకు రావాలనుకుంటున్నావు? బయటకు వస్తేనే మంచిది ఆయన. ఈ లొల్లి పంచాయతీ అంతా దింపాలనుకుంటున్నావు?